హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం టీఎస్ లా సెట్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. టీఎస్ లా సెట్ అనేది మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అలాగే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. మండే రోజు న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎవరిదైతే కోచింగ్ తీసుకుందాం, ఓకే మనకి సబ్జెక్ట్ రాదు, కోచింగ్ తీసుకుంటే మనకి అండర్స్టాండ్ అవుతుంది, మనకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది అనుకున్న వాళ్ళైతే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఓకే, అది మనకి ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఉన్నది చూద్దాము. ఇది మనకి కండక్ట్ చేసేది ఎవరు అంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట, మన తెలంగాణ స్టేట్ వాళ్ళకు. అదే ఏపీ వాళ్ళకైతే అది డిఫరెంట్గా మళ్ళీ వేరే వాళ్ళు మనకి కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక యూనివర్సిటీ ఉంటుంది, ఆ యూనివర్సిటీ ద్వారా చేస్తారు. వాళ్ళైతే మ్యాక్సిమం నాకు తెలిసి జేఎన్టీ నుంచి చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీకు చూడండి, దీంట్లో వచ్చేసి 3 years LLB 5 years LLB అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి 3 years అయితే డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి, 5 years అనేది ఇంటర్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. ఇంటర్లో కూడా పర్సంటేజ్ అనేది ఉండాలి. ఓసీ వాళ్ళు అయితే 45% అనేది కంపల్సరీగా ఉండాలి. ఓబీసీ వాళ్ళు అయితే ఒక పర్సంటేజ్ 40% అనేది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 40% అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే డిగ్రీలో కూడా పర్సంటేజ్, డిగ్రీలో క్వాలిఫికేషన్ అయినప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ అనేది కంపల్సరీ, అది కూడా 45-40 అనేది కంపల్సరీగా పర్సంటేజ్ ఉంటేనే మన డిగ్రీలో మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. దీనికి చూడండి, ఇప్పుడు ఇది 24-25 నోటిఫికేషన్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి చూడండి, మనకి 15th 4th April 4th వరకు అప్లికేషన్ అనేది ఎండింగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి టీఎస్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎంకి కూడా దీంట్లో ఒక నోటిఫికేషన్, దీంట్లో కూడా ఎల్ఎల్ఎంకి కూడా నోటిఫికేషన్ ఉంది. ఓకే, దీంట్లో చూడండి ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు సెక్షన్ 1 టీఎస్ లాస్ట్ 3 years వాళ్ళకైతే 10 AM నుంచి 12 noon. ఓకే, ఎప్పుడు ఉంది ఎగ్జామ్ వచ్చేసి 3/6/2000 ఎగ్జామ్ అనేది 3/6/2024 అనేది కూడా ఉన్నది. ఓకే, దీంట్లో వచ్చేసి మండే రోజు ఉన్నది 3 June 2024లో మనకి ఎగ్జామ్ ఉన్నది. దానికి వచ్చేసి మార్నింగ్ సెక్షన్లో వచ్చేసి 3 years వాళ్ళకి కండక్ట్ చేస్తారు, ఆఫ్టర్నూన్ వచ్చేసి 5 years వాళ్ళకి కండక్ట్ చేస్తారు 2:30 PM నుంచి 4 PM వరకు. అలాగే చూడండి, దీంట్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది. దీంట్లో టీఎస్ లా సెట్ ఎల్ఎల్బి 3 years or 5 years, ఓసీ ఓబీసీ వాళ్ళు అయితే 900 అనేది పే చేయాలి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు అయితే 600 పే చేయాలి. ఎల్ఎల్ఎం వాళ్ళకైతే సపరేట్గా ఉంటుంది. మన దగ్గర అయితే ఎల్ఎల్బి కోచింగ్ సంబంధించిన కోచింగ్ మాత్రమే ఉంటుంది, ఎల్ఎల్ఎం అనేది ఉండదు. చూడండి, ఇంకా మనకి మెయిన్గా దీంట్లో తెలియాల్సింది ఏంటంటే సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి తెలియాలి. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఓకే, మీరు ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. అలా ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు ప్రాక్టీస్ అవ్వటం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే అక్కడ డైరెక్ట్గా పోయి రాసే కంటే ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్ రాస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, అక్కడ భయం అనేది పోతుంది. ఓకే, ఈజీగా రాసుకోగలరు. చూడండి, మనకి సిలబస్ మెయిన్ వచ్చేసి సిలబస్ చూడండి, ఇక్కడ 3 years వాళ్ళకి 5 years వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది. టోటల్గా 120 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, టోటల్గా 120 క్వశ్చన్స్ ఇస్తారు. 90 minutes అంటే 1.5 hour అనమాట. 1.5 hour అనేది మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీకు సెక్షన్ ఏ పార్ట్ ఏ వచ్చేసి ఏముంటుంది, జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మొత్తం 30 marks ఉంటాయి. 30 marks వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్ ఆర్ రీజనింగ్ రెండు వస్తాయి, జనరల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. దీంట్లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ సబ్జెక్టులు కూడా వస్తాయి. స్టాండర్డ్ జీకే వస్తుంది. ఇవన్నీ కూడా ఈ 30 questions-లో వస్తాయి అన్నమాట. సెక్షన్ బి వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 30 questions ఇస్తారు. కరెంట్ అఫైర్స్ అంటే లేటెస్ట్ స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, ఓకే, పాలిటీ రిలేటెడ్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ఓకే, అవార్డ్స్ విన్నర్స్, ఓకే,
అలాగే మనకి లీగల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయి. సెక్షన్ సి వచ్చేసి పార్ట్ సి వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. 60 మార్క్స్ వచ్చేసి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. అది వచ్చేసి ఏముంటుంది, లా ఆప్టిట్యూడ్ ఉంటుంది. లా ఆప్టిట్యూడ్ అనేది 60 మార్క్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి 60 మార్క్స్లో 10 క్వశ్చన్స్ వచ్చేసి ప్యాసేజ్ టైప్ ఇస్తాడు. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇస్తాడు కింద. ఆ ప్యాసేజ్ చదివి దానిలో ఉన్న మీనింగ్ మనం అర్థం చేసుకొని కింద వచ్చిన ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయాలి. అట్లా 10 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ 5 years వాళ్ళకైతే ఇంటర్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. 3 years LLB అంటే డిగ్రీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి డిగ్రీ లెవెల్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ వచ్చేసి చూడండి, పార్ట్ సిలో వచ్చేసి క్వశ్చన్ సబ్జెక్ట్స్ యాటిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా, ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే పాలిటీ క్వశ్చన్స్ కూడా వస్తాయి, పాలిటీ సబ్జెక్ట్ క్వశ్చన్స్ కూడా దీంట్లో వస్తాయి. లా యాప్టిట్యూడ్లో లీగల్ యాప్టిట్యూడ్ ప్లస్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడగటం జరుగుతుంది. సో దీనికి మినిమం క్వాలిఫై కావాలి. ఓకే, ఎగ్జామ్లో వచ్చేసి క్వాలిఫై మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. చూడండి ఇక్కడ ఎగ్జామ్లో మనకి మినిమం క్వాలిఫై రావాలి. జస్ట్ మీరు పెట్టి వస్తే కాదండి, మీ క్వాలిఫై మార్క్స్ 35% అనేది రావాలి. అంటే 42 మార్క్స్ రావాలి. అవుట్ ఆఫ్ 120 మార్క్స్లో మీకు 42 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. ఎవరికి? ఓసీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు. అలాగే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకైతే మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఏమీ లేదు. ఓకే, ఈ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. కాబట్టి సబ్జెక్ట్ అనేది కొంచెం చదవాల్సిందే. మీరు అలా చదివిన వాళ్ళైతే క్వాలిఫై అవ్వచ్చు. మొత్తం 120 క్వశ్చన్స్లో మీకు 42 మార్క్స్ అనేది కంపల్సరీగా వస్తేనే మీకు ర్యాంక్ అనేది వస్తుంది దాంట్లో. అలాగే ఏదో ఒక సీట్ అనేది వస్తుందంటే అది కూడా కష్టమే, ఎందుకంటే 42 మార్క్స్లో ఈ ర్యాంక్ ఎంతలో లక్షల్లోనే వెళ్ళిపోతుంది. సో నీకు ఎక్కువ మార్క్స్ రావాలి, మంచి ర్యాంక్ రావాలంటే నేను నాలెడ్జ్ అనేది ఉండాలి. నాలెడ్జ్ లేకుండా రాస్తే కష్టం. అందుకే నాలెడ్జ్ కావాలి. అలాగే ఈసారి కంపల్సరీగా ఎల్ఎల్బి చేయాలి, ఈసారి ఏదో ఒక ర్యాంక్ కొట్టాలి అనుకుంటే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, మార్నింగ్ 10 to 5 ఉంటాయి, స్టడీ రూమ్ ఉంటుంది, స్టడీ హాల్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ 2 నెలలైనా మీరు కష్టపడితే ఎంతో కొంత ఈజీగా గెట్ అవ్వచ్చు. ఓకేనా? ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి, మాట్లాడి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.